అయ్యో దేవుడా, ఏంటి ఈ చెరువులోని నీరు, దీని అడుగు భాగం ఈ విధంగా రంగు మారిపోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ చెరువును ప్రారంభించాను కదా. ఎక్కడ తప్పు చేశానో తెలియట్లేదు. నాకు సహాయం చేసేవారా ఎవరూ లేరా? ఏంటి గురు, చాలా డల్గా ఉన్నావు, ఏమైంది? చూసావరా ఈ చెరువు ఎలా నల్లగా మారిపోతుందో? అవును గురు, నేను గమనించాను. కానీ ఇలా ఎందుకు అవుతుందో తెలియదు. మంచిగా చెరువుని తయారు చేయలేదంటావా, లేక సరైన వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదంటావా? లేదురా, ప్రతి రైతు చెరువు నిర్మించేటప్పుడు, ఎర్త్ వర్క్ చేసేటప్పుడు దానిని నాణ్యమైన నీటితో నింపి అన్నీ సవ్యంగానే చేయాలనుకుంటారు. అయినా సరే చెరువు అడుగు భాగంలో స్లడ్జ్ ఫామ్ అవుతుంది. ఇది చాలా ప్రమాదకారిరా. దానివలన మన వృద్ధి సరిగ్గా జరగదు, రైతుకి మేలు జరగదు. కాస్త వివరంగా చెప్పు గురు. మనకి సరైన మేత పెడుతున్నారు కదా, అయినా ఎందుకు మనం సరిగా వృద్ధి చెందలేము చెప్పు. అసలు విషయం అక్కడే ఉంది. వీడిచ్చే పద్ధతుల్లోని హెచ్చుతగ్గుల వలన, వాతావరణంలోని మార్పుల వలన, మౌల్డింగ్ షెల్స్ వలన చెరువు అడుగు భాగంలో స్లడ్జీ ఏర్పడుతుంది. ఇది ప్యాథోజన్ బ్యాక్టీరియా పెరగడానికి ఎంతో సహకరించి హానికరమైన వాయువులను ఉత్పత్తి చేసి ఆక్సిజన్ లెవెల్స్ నీటిలో తగ్గిస్తుంది. దాని వలనే మన వృద్ధి కాస్త కుంటుపడుతుంది. దీని వలన అంత ప్రభావం ఉందా గురు? అంతేకాదురా, అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫేట్ లాంటి హానికర వాయువుల వలన కుళ్ళిన గుడ్డు వాసన రావటం, అసహజమైన రంగులోకి మనం మారిపోవడం జరుగుతుంది. ఇంత కష్టపడి ఖర్చు పెట్టి మనల్ని పెంచిన రైతుకు కూడా తీవ్రమైన నష్టం చేసిన వాళ్ళం అవుతాం. అదే నా బాధంతా. నీకు తెలిసిన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు గురు. ఉందిగా, బ్లూబెల్ వారి మాయా అనే స్లడ్జ్ బ్లాస్టర్. దీనికి ఇదే సరైన విరుగుడు మందు. అది నీకెలా తెలుసు గురు? అందరూ ఇప్పుడు అదే వాడుతున్నారు కదా. మరి ఇప్పుడు చెరువున్న పరిస్థితుల్లో కూడా మాయా మందు పనిచేస్తుందా గురు? అదే బ్లూబెల్ వారి మాయా స్లడ్జ్ బ్లాస్టర్ ప్రత్యేకత. అది ఎటువంటి విపత్కర పరిస్థితుల మధ్య అయినా, అంటే తీవ్ర ఉప్పు శాతం ఉన్న నీటిలో అయినా ప్రభావం చూపగలదు. దానిలోని మల్టీస్టెయిన్ బ్యాక్టీరియా వ్యర్థాలను శూన్యం చేసి హానికర వాయువులను ఇట్టే స్వాహా చేస్తుంది. వీటితో పాటు వాటర్లోని నాణ్యతను బ్యాలెన్స్ చేస్తూ వాటర్ క్వాలిటీని కాపాడుతుంది. అవునా గురు, నువ్వు చెప్పినట్టు మనకు కూడా మన యజమాని బ్లూబెల్ వారి మాయా స్లడ్జ్ బ్లాస్టర్ను వాడితే బాగుండు. నిజమేరా, ఇది కేవలం మన కోసమే కాదు, ఇంత ఖర్చు పెట్టి ప్రజలకు చక్కటి పోషకాహారాన్ని అందించాలని తప్పిస్తున్న అందరి రైతులకు వెంటనే తెలియాలి. ఓ, వీటికి కావలసింది బ్లూబెల్ వారి మాయా స్లడ్జ్ బ్లాస్టరా? ఇప్పుడే తీసుకొచ్చి వేస్తాను. బ్లూబెల్ వారి మాయతో స్లడ్జ్కి బాయ్ చెప్పేస్తాను.